తండ్రి. నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా చెప్తూ గంభీరంగా ప్రతి ఒక్కరూ హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి వందనాలు వందనాలు. దేవాది దేవానికి వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా భూపతులకు అధిపతి నీకు స్తోత్రాలు. మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మహారాజానికి స్తోత్రాలు. ప్రార్థన. అత్యంత ప్రేమానిదైన మా పరలోక తండ్రి, పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన ప్రియమైనటువంటి యేసేపు గారిని కృపా బిడ్డను అయ్యా వారి బిడ్డలు నాయన ప్రభువా మోషే గారిని ప్రభువా మరొక చిన్న బిడ్డను ఏం పేరమ్మా ఎలీషా బిడ్డను ప్రభువా ఎలీషా మోయేసులను ప్రేమించి మీరిచ్చిన చక్కటి నూతన గృహాన్ని బట్టి అయ్యా మీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ సింహద్వారమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామములో ఇప్పుడే ఓపెనింగ్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చేయబట్టండి ఇలాగా నా దగ్గర పట్టుకోండి పట్టుకోండి నువ్వు కూడా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత అయినాని నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభుగలరా. వరదూత అయినా వరదూత అయినాని నింపగలరా. హల్లెలూయా. మరి గృహానికి ఇది శ్రేష్టమైన గుమ్మము. ఈ గుమ్మము గురించి మరొక వచనం దైవజనురాలు చదివి సహకరిస్తుంది. మరి ఆ వచనం చదువుతుండగా మనందరం ఏకీవిద్దాం. చదువమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ బైబిల్ గ్రంథములో 20వ కీర్తన లేఖనము 2వ లేఖనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక. జ్ఞాపకము చేసుకొనును గాక. దహన బలులను అంగీకరించును గాక. నీ దాన బలులను అంగీకరించును గాక. కోరికలు సిద్ధింపజేసి బిడ్డలారా మీ కోరికలను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు మన వెనుకలో ఈ వాక్యమును ఆశీర్వదించి నూరింతలుగా ఫలింపజేయును గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ గృహాన్ని బిడ్డల ద్వారా కర్జయించబోతున్నాను. అందరూ నోరు తెరిచి ఎవరు సమయం కాదు సంబరమిది స్తోత్రాలు వందనాలు చెప్పండి. ప్రతి వారు స్తుతులు చెప్పాలి. ప్రతి ఒక్కరూ అయ్యా ఇదిగో బ్రవ్వా నాయన ఈ ద్వారము కొండా బ్రవ్వా బిడ్డలు వెళ్ళుచున్నప్పుడు వచ్చుచున్నప్పుడు బ్రవ్వా నీ దీవెన ఆశీర్వాదమును బిడ్డలకు కుమ్మరించండి బ్రవ్వా. ఈ ద్వారము దగ్గర బ్రవ్వా సంతోషము ఆనందము దేవ క్షేమము అభివృద్ధి ఆశీర్వాదము ఆరోగ్యము నెమ్మది కలుగును గాక బ్రవ్వా. అయ్యా ఈ గృహము యొక్క బ్రవ్వా నిత్యము సంతోషము నవ్వు ఉండును గాక బ్రవ్వా. అయ్యా ఈ గృహములో బ్రవ్వా అయ్యా నా తండ్రి
ప్రవ్వా చెప్పాలి, అయ్యా ఇదిగో ఆమేన్ ప్రవ్వా చెప్పాలి. నీ యొక్క ప్రవ్వా యోసేపు గారి కృప బిడ్డలని పిల్లల తరములు ఆయన నిలుచును గాక ప్రవ్వా ఆమేన్. అయ్యా నీ సన్నిధిలో ప్రవ్వా నిర్దోషులుగా నీతిమంతులుగా ప్రవ్వా అలనాడు దావీదు సంతానం నిలిచినట్లుగా బిడ్డలు నిలిచి ఉందురు